హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇక్కడ మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్స్, మోడ్ ఆఫ్ ఎగ్జామ్ సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. మీరు కంప్యూటర్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అలానే డ్యూరేషన్ వచ్చేసరికి 3 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. అంటే 180 నిమిషాలు అయితే మీరైతే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్స్ చూస్తే ఇంజనీరింగ్ కేటగిరీ వాళ్ళకు, ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అగ్రికల్చర్ అండ్ మెడికల్ వాళ్ళకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఆ సబ్జెక్ట్స్ అనమాట. ఓకేనా? సో టోటల్ మనకు 160 క్వశ్చన్స్కి 160 మార్కులు అయితే ఉంటుంది. మనకు ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఇది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? మనం కరెక్ట్ చేసిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్క్ అనేది ఏమీ ఉండదన్నమాట. ఓకేనా? అలానే మీడియం ఆఫ్ ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ. ఓకే? సో వెయిటేజ్ అనేది మనకు ఈ యొక్క టీజీఈఏపీ సెట్లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో దాన్నే బేస్ చేసుకొని మనకు వెయిటేజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఐపీఈ మార్క్స్ అయితే దీంట్లో కన్సిడర్ అయితే చేయరనమాట. ఓకేనా? సిలబస్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకు ఇక్కడ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. ఓకేనా? ఓకే. సో అలానే ఇక్కడ మీరు చూస్తే మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ వాళ్ళకు మ్యాథమెటిక్స్లో 80 క్వశ్చన్స్కి 80 మార్కులు అయితే ఉంటుంది. అలానే ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ అయితే ఉంటుంది. కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఉంటుంది. ఓవరాల్గా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మనకు 160 క్వశ్చన్స్కి 160 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ వే అగ్రికల్చర్ స్ట్రీమ్లో కూడా బయాలజీలో మనకు సెక్షన్ వైజ్గా బయాలజీలో 80 క్వశ్చన్స్కి 80 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఫిజిక్స్లో 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఉంటుంది. కెమిస్ట్రీలో 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్ ఉంటుంది. ఈ విధంగా చూస్తే మనకు టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 క్వశ్చన్స్కి 160 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అలానే స్టూడెంట్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఓకే, టీజీఈఏపీ సెట్ ఎగ్జామ్ అయితే ఇప్పుడు రాయబోతున్నారు మీరు. సో ఈ ఎగ్జామ్లో మనకు ఎన్ని మార్కులు వస్తే మనం కౌన్సిలింగ్ అప్యూర్ అవ్వచ్చు అనేది ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట. జనరల్, ఓబీసీ, బీసీ కేటగిరీ వాళ్ళకైతే 160 మార్క్స్కి 25% అంటే 40 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో 160 మార్క్స్కి 25% అంటే 40 మార్క్స్ వచ్చినట్లయితే ఈ కేటగిరీ వాళ్ళు కౌన్సిలింగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఏం లేదు. అంటే 40 మార్క్స్ కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళు క్వాలిఫై అవుతారు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా మన ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాం. టాపిక్ వైజ్గా మార్క్స్ ఎన్నో చూడడం జరిగింది. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా తెలుసుకోవడం అయితే జరిగింది. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అయినట్లయితే మంచి స్కోర్ అయితే మీకు వస్తుందన్నమాట. ఓకేనా? టెన్షన్ తీసుకోకుండా మంచి టైం అయితే ఉంది, ఇంకా కొంత టైం అయితే ఉంది. మీరు మంచిగా ప్రిపేర్ అయినట్లయితే మీకు మంచి స్కోర్ అయితే వస్తుంది, మంచి ర్యాంక్ అయితే వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించిందంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.